జరిగినా సరే అక్కడ రాజకీయం చూడాలి, రాజకీయమే చేయాలనే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఒక అంశం. తర్వాత అమరావతి విషయంలో ఎందుకింత ఫేక్ ప్రచారాన్ని ఎంచుకుంది వైసీపీ అనేది అక్కడ రైతులు చెప్తున్నారు, ఆ ప్రాంతవాసులు చెప్తున్నారు వరదలు రాలేదు, ఆ ప్రాంతంలో నీట మునగలేదు, వరద వచ్చింది ఇంకొక దగ్గర అయితే అమరావతిలో వరద వచ్చిందంటూ ఇవాళ వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని తెరదీసింది. ప్రజలు గత ఎన్నికల్లో 11 సీట్లే ఇచ్చినప్పటికీ ఇంకా తీరు మార్చుకోకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది. తీరు మారదండి, ఎప్పటికీ మారే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే కదా, తెలియంది ఏం చేయలేం కదా మనం. వాళ్ళకి తెలిసిన ఆ ఫేక్ ప్రచారం తోటి వాళ్ళు 2014 నుంచి 19 దాకా ఈ అమరావతి మీద కక్కిన విషయం కావచ్చు, లేకపోతే టీడీపీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద అప్పుడున్న గవర్నమెంట్ మీద మన స్క్రీన్ లో గౌతమ్ గారు ఒక్క నిమిషం, మన స్క్రీన్ లో చూస్తున్నాం వైసీపీ అఫీషియల్ ఖాతాలో వారి ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో ఒక ఫేక్ వీడియోని విడుదల చేసి అది వేరే ప్రాంతం వీడియోని అమరావతిలో ఈ రకంగా ఉందంటూ వీడియోని విడుదల చేశారు. కానీ పక్కనే ఇంకొక ప్రస్తుతం రియల్ ఏంటి అనే దానికి సంబంధించి ఇంకొక వీడియో మనం చూస్తున్నాం. అక్కడ వరదలు లేవు, వరదలు వచ్చింది ఇంకొక ప్రాంతంలో. ఆ వరదలు వచ్చిన ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వారు ఆయా ప్రాంతాల్లో ఎవరో సాహసం చేయని ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి బాధితులకు భరోసానిస్తూ సాయం చేస్తూ అధికారులతో పనులు చేపిస్తూ ఉన్నారు. అది వరదలు వచ్చిన ప్రాంతాల్లో కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అవసరమైతే సాయం చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి ఈ వైసీపీ నేతలు. కానీ బురద జల్లే బురద రాజకీయం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇవాళ. ప్లీజ్ కంటిన్యూ గౌతమ్ గారు. ఖచ్చితంగా అదే బురద రాజకీయమే చేస్తున్నారు అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు బట్టే తెలిసిపోయింది. ఆయన అక్కడికి వచ్చి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం, జై సీఎం, జగన్మోహన్ రెడ్డి సీఎం అనే మాటలు అనిపించుకుంటున్నాడు అని అంటే, మనం ఎన్నికల ముందు కూడా చూసాం, మీకు గుర్తుండే ఉంటది, ఆయన ఒక బస్సు యాత్ర ఒకటి చేశాడు. అవును, ఆ బస్సు యాత్ర చేసేటప్పుడు కూడా అనేక డ్రామాలు, ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుందంట, దాంట్లో అతి చివరిగాని ఇటు చివరిగాని ఎవరు ఉండరు, మధ్యలో ఒక వ్యక్తి మాత్రం మోకాళ్ళ మీద కూర్చొని ఆ జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తా ఉంటాడు. ఇలాంటిది మనం ఏర్పాటు చేసుకుంటే గాని రాని ఈ సీన్లు మొత్తాన్ని లైవ్ లో చూసాం మనం ఆ రోజున. అలాంటిదే ఇక్కడ కూడా అట్టాగా ఒక డ్రామాని రక్తి కట్టించే ప్రయత్నం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మోకాళ్ళ లోతు నీళ్లల్లో దిగి ప్రజల వద్దకు వచ్చాడు. ఆయన దగ్గర అధికారం ఉన్న రోజున వరదలు రాలేదండి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ వేసుకొని సర్వే చేసి అక్కడ పంట పొలాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయటం కోసం అక్కడ తిరుగుతూ ఉంటే అక్కడ గ్రీన్ కార్పెట్ వేసి ఆ వరదలు వచ్చి మునిగిపోయిన ఆ పొలం గట్టు మీద ఒక ఈయన నుంచోటానికి ఒక డయాసు గ్రీన్ కార్పెట్ వేసి పెట్టలేదండి ఆ రోజున. అవన్నీ మనం చూడలేదా? ఆయన ఆ రోజున అక్కడ మనుషులు ఎదురుగా ఎవరు లేకపోయినా నమస్కారం చేయడం, అవును, బాధితుల దగ్గరకు వచ్చి నవ్వడం, ప్రచారాలన్నీ చూసాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతిని ఏ రోజైతే ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని నిర్ణయించారో ఆ రోజు నుంచే అమరావతి మీద విషం కక్కటం మొదలు పెట్టాడు. అది ఈ రోజు మళ్ళీ మునిగిపోతుంది అని ఒక ఫేక్ వీడియోను చూపించే దాకొచ్చింది. దీని ముందు యూట్యూబ్ ఇక్కడ ఒక ఏఐ యూనివర్సిటీని అకాడమీని పెట్టడానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదు అనే ఒక ప్రచారాన్ని తీసుకుని అసలు వాళ్ళని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో విశృంఖలమైన ప్రచారం కూడా చేశారు. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మోకాళ్ళ లోతు నీళ్లలో దిగి అందరికి మీకు ఎటువంటి సహాయం అందట్లేదు కదా, ఎవరైనా ప్రశ్న ఎలా అడుగుతారండి, కొట్టుకెళ్ళి ఏదైనా కొనుక్కోదలుచుకున్నప్పుడు అసలు ఆయన ఎందుకు వచ్చారు తెలుసా? ఏది అంతకు ముందు 3 రోజుల నుంచి వరదలు వర్షాలున్నా ఎక్కడా కనిపించలేదు, బెంగళూరులో ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులర్పించడానికి వచ్చి మళ్ళీ ఇటువైపు రాకపోతే రాష్ట్రానికి వచ్చి కూడా రాకుండా పోయిన అంటారేమో అని అక్కడికి వచ్చి ఈ బురద రాజకీయం ప్రారంభించారు. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలండి నవీన్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ఇప్పుడు వరదలు రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండేవాడు ఒకసారి ఆలోచించుకోండి. మొన్ననే ఆయన లండన్ వెళ్ళటం కోసం కోర్టుకు పర్మిషన్ పెట్టుకున్నాడు, ఆ పర్మిషన్ కూడా వచ్చింది. వరద రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండేవాడు. అబ్బా వరద వచ్చేసింది, నాకు పెద్ద అవకాశం వచ్చేసింది అని ఇప్పుడు మళ్ళీ
ఈ విజయవాడలో వెళ్ళి అక్కడ ఒక డ్రామాని రక్తి కట్టించే ఒక ప్రయత్నం చేశాడు. అందుకనే ఈ రచ్చ రాజకీయం అనండి, బురద రాజకీయం అనండి, ఏదైనా అనండి, అది జగన్మోహన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ. జగన్ ఎప్పుడు తాను చేసింది చెప్పుకునేదానికో లేకపోతే ఏ విధంగా చెయ్యాలని సూచన చేసేదానికంటే కూడా ఫేక్ ప్రచారాన్ని ఎక్కువ నమ్ముకుంటాడు. యాక్చువల్ గా 2014-19 మధ్య ఆ అంశం అతనికి బాగా కలిసి వచ్చి 19లో ఆయన సీఎం కూడా అయ్యే స్థాయికి వచ్చాడు. ఆయన సీఎం అయిన తర్వాత వచ్చిన వరదలకి ఏమి సహాయ చర్యలు ఏమి ఇచ్చారు, ఆ రోజున ఏం మాట్లాడారు, మేము గనక సహాయ చర్యలు చేయటానికి ఈ వరద బాధితుల్ని పరామర్శించటానికి వెళ్తే అధికారులు మొత్తం మా చుట్టూతా గుమ్ముగూడి పనులు మానేస్తారు, మమ్మల్ని రిసీవ్ చేసుకునే ఏర్పాట్లు చేయటం కోసం వాళ్ళు పనులు మానేస్తారు, ఏదో ప్రజల మీద దయదలిచి మేము అక్కడికి వెళ్ళట్లేదు అనే ఒక విషయాన్ని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి క్షేత్రస్థాయిలో పర్యటనలో తిరుగుతున్నారు, అధికారులతో పనులు చేపిస్తున్నారు, ఇవన్నీ చకచకా జరిగిపోతూ ఉన్నాయి, బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సంకల్పం ఉంటే ఏదైనా చేయడానికి అవుతుంది. ఆయన హెలికాప్టర్లోనే వెళ్తారు, ట్రైన్ యాక్సిడెంట్ కింద జరిగినా పైన హెలికాప్టర్లో నుంచి చూస్తారు. అవును, ఇంకా అంతెందుకండి, ఈ వరద వీటిని అంచనా వేయటానికి కూడా ఆయన గతంలో హెలికాప్టర్ లోనే తిరిగాడు, క్షేత్ర స్థాయిలోకి ఏ రోజు రాలేదు. రోడ్డు మీద ఎర్రటి ఎండ కాస్తున్నా కూడా ఆ పచ్చని చెట్లన్నిటిని కొట్టేసి మరి 6 అడుగులు ఎత్తున బ్యారికేడ్లు పెట్టుకుని మరి ఆయన ప్రజలను ఎవరిని దగ్గరకు రానియకుండా వెళ్ళాడు. ఎందుకంటే ఆ రోజు అధికారం ఉంది, అధికార దర్పం, అవన్నిటిని ప్రదర్శించాలి కదా. సరే, గౌతమ్ గారు